అందరికీ నమస్తే. పెళ్లి పీటల మీద ఆగిపోతుందేమో అన్నంత టెన్షన్‌లా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అసలు ఆయన కూడా చాలా టెన్షన్ పడ్డాడంట. అయితదా? కాదా? లాస్ట్ మినిట్ వరకు ఇది ఎలక్షన్ కమిషన్ ఏ టైంలో అడ్డు పడుతుందో, ఏమైతుందో కానీ ఏం కాలేదు. ఇది ఎక్కడ ఏం కొలాబరేట్ అయినాయో పాలిటిక్స్ కానీ ఏం ఆపలేదు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. రాజ్‌భవన్ పోయిండ్రు. కరెక్ట్‌గా 12, 15 నిమిషాలకు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అయిపోయింది మినిస్టర్‌గా. ఇప్పుడు మనకు 16 మంది మినిస్టర్లు. ఆయనకు హోంశాఖ ఇస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది. సరే అవన్నీ తర్వాత తెలుస్తాయి మనకు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. 6 మంత్స్‌లో ఏదో ఒకటి చేయాలి. ఇది ఒక పెద్ద గొంతు మీద టెన్షన్ ఉంది. కానీ ఇది ఓన్లీ ఓటీపీ టైప్. అంటే జస్ట్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కోసం లేకపోతే బీహార్‌లో ముస్లిం ఓట్ల కోసం చేసిందా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏమైనా కూడా వీళ్ళు తీసుకున్న ఒక దుందుడుకు నిర్ణయం ఇది. గవర్నమెంట్ వచ్చి 22 మంత్స్ అయింది. 22 మంత్స్‌లో ఆయన అజారుద్దీన్‌ను మంత్రిగా పెట్టొద్దని ఎవరు ధర్నాలు చేయలేదు. ఎవరు రాస్తారోకోలు చేయలేదు. ఆయన ఎప్పటినుంచో అడుగుతున్నాడు నన్ను చేయండి అని. వీళ్ళు పట్టించుకోలే. అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఆయనకి. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చేసిండ్రు. బట్ దీని ద్వారా కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుందంటే ఇక ఇవన్నీ కూడా ఇన్‌స్టాంట్ కాఫీ టైప్. అంటే ఇంక మనం ఇప్పుడు ఏం చేయలేము. మన చేతిలో ఏమీ లేదు. ప్రభుత్వం ఎంత అట్టర్ అయింది. ఆఖరి పోరాటం అంటారు చూడు. ఇది ఆఖరి పోరాటం అనమాట. ఇంతకు మించిన అస్త్రం లేదు. ఇదే ఆఖరి అస్త్రం. ఇది ప్రయోగిస్తే మనం ముస్లిం ఓట్లు వస్తాయేమో, మన వైపు తిరుగుతాయేమో అనే ఒక ఆశ తప్ప ఇక్కడైనా బీహార్ అయినా ఎక్కడైనా కూడా తిరుగుతాయేమో అని ఒక ఆఖరి దింపుడు గల్ల ఆశ అంటాం చూడు అది. కానీ రాష్ట్రమంతా ఒక విషయం అర్థమైంది ఈ ప్రమాణ స్వీకారం వల్ల. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతే ఇంక నేను మీ గొంతుగా మాట్లాడుతున్నా కాబట్టి ఇది మన ఛానల్, డెవలప్ చేద్దాం. ఏంది మెయిన్గా అంటే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయడం చట్ట విరుద్ధమా అయితే ఇది కోడ్ కిందికి రాదా ఇప్పటికీ డౌటే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త విధానపర నిర్ణయాలు తీసుకోవద్దు గవర్నమెంట్, కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టద్దు. మరి కొత్త మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంతో ఇంతో ఉండొచ్చు కదా, ఎక్కడో దగ్గర ఉంటారు కదా కొంచెం. మరి అట్లాంటి టైంలో ఇది ఎలక్షన్ కోడ్ కిందకి ఎందుకు రాలే? అసలు ఏ పార్టీలు ఎక్కడ మేనేజ్ అయినాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఉత్తుత దానికే బీజేపీ ఎగురుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం బీజేపీ కిషన్ రెడ్డికి ఏదో టాస్క్ అప్పగించింది అధిష్టానం, బీజేపీ అధిష్టానం. ఆ టాస్క్లో భాగంగా ఇక్కడ సాఫీగా జరిగిపోయిందనే చర్చ ఒకటి బీజేపీ క్యాడర్లోనే ఒకటి నడుస్తుంది. ఇంకా ఆ టాస్క్ ఏందో మీకు అర్థమై ఉండొచ్చు ఇప్పటికే. అట్లా అది నడుస్తుంది. బట్ టెన్షన్స్ మధ్య సేమ్ బీసీలకు 42% రిజర్వేషన్ కనుక అంతా అయిపోయినట్లు ఇక్కడ కూడా అన్ని అవమాన పత్రికలు ఇచ్చిన తర్వాత, వివిఐపీని పిలిచిన తర్వాత, గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ క్షణమైనా ఆగిపోతుందేమో అని అందరికీ అనుమానమే. ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కూడా అనుమానమే. ఆయన కూడా అంతా పొద్దు నుంచి క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఉండే. బట్ ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ప్రమాణ స్వీకారం చేసేసిండు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు అసలు క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో ఇవ్వడం వల్ల కాంగ్రెస్ భయపడుతుంది అనేది ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఒక ఎలక్షన్, ఒక ఉప ఎన్నిక వస్తే ఇన్ని పనులు అయితే నువ్వు చూసినరా. ఒక ఉప ఎన్నిక వస్తే 2 కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టారు. అవి ఇవ్వలేదు కానీ ఒక మనిషికి అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని ఒక మనిషికి అజారుద్దీన్కి ఏకంగా మంత్రి పదవి వచ్చింది. బట్ ఆయన 6 మంత్స్లో మళ్ళీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలి. బట్ ఆయన స్కోప్ ఎమ్మెల్యే స్కోప్ అయితే లేదు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేస్తే రేపు పార్టీ మారిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళే పోటీ చేస్తారు. అజారుద్దీన్కి ఎక్కడ సీట్లు ఖాళీ లేవు. అయితే ఎమ్మెల్సీ కావాలి. కానీ 6 మంత్స్ అంటే ఎంత? ఇది ఆల్రెడీ మనం అక్టోబర్ ఎండింగ్ లాస్ట్ డే. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపు ఆయన ఏదో ఒకటి కావాలి. ఏవి ఖాళీ అయితే లేవు. అంతలోపు ఎమ్మెల్సీలు ఏవి ఖాళీ అయితే లేవు. కవిత ఎమ్మెల్సీ ఖాళీ అవుతుందేమో రాజీనామా ఆమోదిస్తే, నిజామాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్. కానీ ఆ ఎలక్షన్ జరగదు. ఆడ 72% ఓటర్లు ఉండాలి. ఆడ లోకల్ బాడీ ఎలక్షన్ జరగలేదు. ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు. అది అయ్యేదేదో పోయేదేదో అది ఏమైతే తెలియదు కాబట్టి ఆ ఎలక్షన్ జరిగేటట్టు లేదు. ఇక కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే అంతలోపు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే కానీ కాంగ్రెస్ వాళ్ళు సీటు వదులుతారా? ఎవరు నమ్మరు. నీడం కూడా నమ్మరు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఏ ఎమ్మెల్సీ కూడా సోనియా గాంధీ చెప్పినా రాజీనామా అయ్యారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటారు. 4 రోజులు విదేశాలకు పారిపోతారు తప్ప రాజీనామా చేయరు. నెక్స్ట్ నవంబర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ నవంబర్లో 2-3 సీట్లు అయిపోతున్నాయి. నవంబర్ దాకా ఉంటుందా? ఉండదు. మనకు 96లో హరికృష్ణను గుర్తు చేసుకోవాలి. నందమూరి హరికృష్ణ ఎన్టీఆర్ నుంచి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈయన లక్ష్మీపార్వతి వైపు పోతాడేమోనని హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చేసిండు 96లో. ఆయనకు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B మంత్రి కూడా వేసిండు మన కోమరెడ్డి లాగా.
చేసిన తర్వాత 6 మంత్స్‌లో ఎమ్మెల్యే కాలే, ఎమ్మెల్సీ కాలే. సేమ్ ఇదే సిచ్యువేషన్, హైపోథెటికల్ సిచ్యువేషన్. ఏమి కాలేదు. కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. అంతకుముందు 1980స్‌లో కూడా ఒకటి జరిగిందని చెప్తారు. ఆర్. రామకృష్ణ అని ఒకతను సేమ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అది కూడా ఉత్తదే అయిపోయింది. మరి అంటే వీళ్ళకి అవసరం లేదు. ఈయనకు ప్రేమ మీద ఏమి ఇయ్యలే. ఇప్పుడు అజారుద్దీన్‌కు ప్రేమతో ఇచ్చిన పోస్ట్ కాదు ఇది. ఓట్లేమన్నా వస్తాయేమో జూబ్లీ హిల్స్‌లా, బీహార్‌లా, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఇక్కడ లోకల్‌లో ఏమైనా వర్కౌట్ అవుతదేమో, ముస్లిమ్స్ కొద్దిగా టర్న్‌అవుట్ అవుతారేమో, ఎంత అయినా ముస్లిమ్స్ ఇంటలేరు. ఎంఐఎం చెప్పినా ఇంటలేరు, రేవంత్ రెడ్డి చెప్పినా ఇంటలేరు. ఈ గవర్నమెంట్ మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళేమైనా దిగుతారేమో అన్న ఉద్దేశంతోనే ఇచ్చిర్రు. కాకపోతే అసలు ఈయన కన్నా అజారుద్దీన్ మీద రకరకాల కేసులున్నాయి. 2000లో అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగు సౌత్ ఆఫ్రికా వాళ్ళతోనే ఎవరితోనో క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని సస్పెండ్ అయ్యిండ్రు. అదేదో కేసు అయింది. 2012లో ఎత్తేసిన తర్వాత ఏదో రకరకాల రికమెండేషన్లు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణలున్నాయి. ఈయన కన్నా కోదరంతో పాటు అంతకుముందు అమీర్ ఖాన్ అని ఒక జర్నలిస్ట్ సియాసత్ పేపర్ ఆయనను ప్రకటించిర్రు. ఆయనకిచ్చినా కొద్దిగా మంచిగుండేది. ఇంకోటేందంటే వీళ్ళకి ఇప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అవి ఎప్పుడు తేలుతావో తెలవదు. తేలినా కూడా అజారుద్దీన్ పొలిటికల్ లీడర్ కదా! కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన క్రికెటర్ కావచ్చు కానీ ఇవి కూడా ఉన్నాయి కదా పక్కన. ఆయన పోటీ చేసి ఓడిపోయిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ కోణంలో ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా పోవచ్చు. అది గవర్నర్ ఇష్టం. అంతకుముందు ఎవరిని దాసోత్ శ్రవణ్ ప్లస్ ఆర్ సత్యనారాయణ విషయంలో గవర్నర్ అబ్జెక్షన్ చేసిన తర్వాత కోర్టు అదే కేసు నడుస్తుంది కదా. క్రికెట్ ఎమ్మెల్సీలు ఇచ్చారు ఆయనకి ఇప్పుడు అజారుద్దీన్. కాబట్టి అది ఏమైతుందో తెలియదు. ఆయన బదులు ఈ అమీర్ ఖాన్కి ఇస్తే కనీసం బాగుండే అనేది చాలామంది అభిప్రాయం ఉంది. అజారుద్దీన్ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయనేది. సరే అవన్నీ పక్కన పెడితే ఈ టైంలో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత జనాల్లో ఎంతమంది చెప్పగలరు? 4 లక్షల మంది ఉన్నారు జూబ్లీ హిల్స్‌లో ఓటర్లు. వాళ్ళు చెప్తే 4 లక్షల మంది చెప్పగలరు కలిసి అంతా ఇల్లు తిరిగి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఏందో 4 కోట్ల మందికి తెలిసిపోయింది. ఈ ప్రమాణ స్వీకారంతోన 4 కోట్ల మంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ ఇప్పటిదాకా ఏ ఎలక్షన్ పెట్టలే. అసలు సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడో పెట్టాలి. భయపడే పెట్టలేదని ఇప్పుడు అర్థమైపోయింది. వీళ్ళు ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా భయపడే పెట్టలేదని అది కూడా క్లారిటీ వచ్చేసింది. జస్ట్ ఇక్కడ ఈ ఓట్లు ఏమైనా పడతాయేమో, ముస్లిం ఓట్లు కొద్దిగా మన దిక్కు తిరుగుతాయని అంటే ఎంత భయపడుతున్నారు. ఎంత భయపడితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కన్నా ముందు ఇస్తే ఏం అబ్జెక్షన్ లేదు. ఎవరికి ఆబ్జెక్షన్ ఉండకపోవచ్చు. బీజేపీ కూడా కంప్లైంట్ చేసేది కాదు. అంతకుముందు గవర్నమెంట్ ఇవ్వలేదా ముస్లిమ్స్కు? రేపు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఇవ్వలేదా ముస్లిమ్స్కు? ఇస్తారు, అది కామనే. కానీ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కరెక్ట్గా 10 రోజుల ముందు వీళ్ళు టెన్షన్ పడుతూ చేసిర్రు ఈ పని అంటే వీళ్ళకి చాలా టెన్షన్ ఉంది. జూబ్లీస్ అంత ఆషామాషిగా లేదు. ఇప్పుడు 4 కోట్ల మందికి, తెలంగాణలో 4 కోట్ల మందికి తెలిసిపోయింది గవర్నమెంట్ ఉప ఎన్నికకు భయపడుతుంది. జూబ్లీస్ ఉప ఎన్నికకు భయపడుతుంది. ఆ ఎలక్షన్స్లో మంచిగా ఉంటే వీళ్ళు పట్టించుకుంటారా అజారుద్దీన్ని? అక్కడ బాగాలేకపోతేనే ఇదంతా జరిగిందనేది క్లియర్ కట్గా అర్థమైంది. వాళ్ళు మంచిగా ఉంటే అసలు కాలవేసి అజారుద్దీన్ లేదు, ఎవరు లేరు దేశాన్ని బట్టి పంపించాలి. అజారుద్దీన్కి ఎప్పటిలాగానే అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. అసలు అజారుద్దీన్ వదిలేసిండు అవన్నీ. ఇప్పుడు కూడా ఆయన టెన్షన్లో ఉన్నాడు. 6 నెలల్లో వీళ్ళు ఏం చేస్తారో, ఏం పాడవుతారో. నిజాన్ని కూడా బాగుంటే చేసేవాళ్ళు కాదనేది ఓపెన్. అది కాంగ్రెస్లో ఉన్నది కదా, చాలా మంది కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎప్పటి నుంచో ఎంబడి పడితే దిక్కు లేదు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలామంది మాకు మంత్రి పదవి అంటే ఎవరు దిక్కు లేదు, దివానం లేదు. మరి ఇప్పుడు వీళ్ళు అజారుద్దీన్ గుర్తు చేసుకొని పిలిచి మరి ఇచ్చారంటే జూబ్లీ హిల్స్‌లో పరిస్థితి బాగాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళకు వ్యతిరేకత ఉంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఒప్పుకున్నది. ఇంకొకటి ఏంటంటే ముస్లిమ్స్కు వీళ్ళు 2 కొత్త స్కీమ్స్ పెట్టిండ్రు. ఏంది దూదేకుల అట్లాంటి వాళ్ళకి అందరికీ 50,000 రూపాయలు, ₹1,00,000 మీకు షాపుల కోసం పెడతామని ఒక స్కీమ్ పెట్టిండ్రు. ఇంకోటి రేవంత్ కా నామ్ అని ఏదో పెట్టిండ్రు. ఒంటరి మహిళలకు ₹50,000 మీరు బిజినెస్ చేసుకోవచ్చని. ఆ 2 స్కీమ్స్ పెట్టిర్రు కానీ డబ్బులు ఇవ్వలే. సేమ్ ముస్లిమ్స్కి గ్రేవీ యార్డ్ శ్మశాన వాటికి ఇస్తామని చెప్పారు. ఒకటి ఇచ్చిర్రు, వాళ్ళకి 2 ఎకరాలు ఇస్తామని 2,000 గజాలు ఇస్తే మిలిటరీ వాళ్ళు వచ్చి ఐసా అని చెప్పేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దాన్ని. అక్కడ కూడా అది కూడా మోసపోయినారు. ఈ స్కీమ్ కూడా లాంచ్ చేయలేదు. ముస్లిమ్స్కి 2 స్కీమ్స్ పెట్టిర్రు కానీ లాంచ్ చేయలేదు. వీళ్ళు ఇంత ఉంటుంది అనుకోలే. రేవంత్ అన్న ఒకసారి వస్తే ఓటు వేసేస్తారు, రేవంత్ అన్న మస్తు చెప్తాడు మాటలు అనుకున్నారు. కానీ రేవంత్ అన్న వస్తేనే ఇప్పుడు మైనస్ అవుతట్టుంది జూబ్లీ హిల్స్ వాళ్ళకి. ఇప్పటిదాకా చూస్తే కాంగ్రెస్ ఒక్క సర్వేలో కూడా ముందు రాలే. ఒక్క సర్వేలో కూడా గెలుస్తారని రాలే. వాళ్ళు చేయించుకున్న సర్వేలు, ఇంటెలిజెన్స్ సర్వేలు, పక్కపాటలు చేసిన సర్వేలు, అన్ని సర్వేలు చూస్తే ఒక్కసారి కూడా కాంగ్రెస్ వచ్చింది. ఫస్ట్ 13% డిఫరెన్స్ ఉండే వాళ్ళకు వీళ్ళకు, బీఆర్ఎస్కు కాంగ్రెస్కే. బీజేపీ లాస్ట్ టైం 25,000 ఓట్లు వచ్చినాయి, తగ్గుతున్నాయి ఇంకా అవి. ఈసారి 15,000 పరిమితం అయితే అంటున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ ఉన్నారు. బీజేపీ ఓటర్లు అసలు మా వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ ఉన్నారు కాబట్టి అదంతా కన్ఫ్యూజ్ కింద పోతుంది. ఇక్కడ వస్తే 13% డిఫరెన్స్ ఉండే. ఈ 13%లా 6%కి వచ్చింది
ఒక 2 వీక్స్ బ్యాక్ డిఫరెన్స్ తగ్గే వరకు చల్ అజారుద్దీన్ లేదు ఎవరు లేరు అని అనుకున్నారు. తర్వాత మళ్ళీ 9%కి పోయింది రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్, మ్యాక్సిమం 1 వీక్ పోగానే ఆయన తేడా వచ్చేటట్టుందని చెప్పేసి ఏమైనా కానీ అని చెప్పి అజరుద్దీన్ పట్టుకొచ్చిండ్రు. ఇప్పుడు అజరుద్దీన్ రావడం వల్ల ముస్లిమ్స్లో ఎంత ఉన్న పర్సెంటేజ్ తేడా వస్తుందా? ముస్లిమ్స్ అయితే మంచి కోపంతో ఉన్నారు గవర్నమెంట్ మీద, తీవ్ర అసంతృప్తి. షాదీ ముబారక్ కూడా ఆగిపోయింది వాళ్ళకి ఏమీ లేవు, వాళ్ళకి తోఫాలు లేవు, ఏమీ లేవు. రంజాన్ తోఫాలు కూడా ఇస్తలేడు, ఉత్తగా అందరికి చెప్పినట్టే వాళ్ళకు అచ్చకాయలు బుచ్చకాయలు చెప్పుకుంటే వచ్చిండి. ఏం చేయలే, ఏమైనా పని చేస్తే పని చూపించి ఓటాడు. నీకు మంత్రులంతా అదే పోయిన వాళ్ళంతా, మేమన్నా మంత్రి పని చేస్తే మేము పని చూపించడానికి అవకాశం ఉంటుంది. ఏం పని లేదు పాట లేదు, ఉత్తా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు పోతాం, జనాలంతా ఎదురు తిరుగుతున్నారు. ఈరోజు మంత్రులు పోలేదు, రాజనరసింహ ఒక్కడే తిరుగుతున్నాడు బయట. వీళ్ళందరూ నిన్న పోయిన వాళ్ళంతా బంద్ చేస్తారు, మళ్ళీ పోతారు సాయంత్రానికి. కానీ అందరు ముఖం మీద అడుగుతుంటే ఏం చెప్పాలని చెప్పేసి పోలేదు. ఎనీవే చూద్దాం ఏమవుతుందో. అజారుద్దీన్ ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత కాంగ్రెస్ గెలవకపోతే రేవంత్ రెడ్డి సీట్ పట్టునే ఎగిరిపోతుంది, సింపుల్. ఇప్పుడు ఏం చేయకుండా ఏదో చేసినాము, మనం కొన్ని మిస్టేక్స్ చేసామని చెప్పుకోనికి వస్తుంది. ఇప్పుడు చేసేటవన్నీ మిస్టేక్స్, వీళ్ళు చేసేటవన్నీ మిస్టేక్స్ కిందకే వస్తున్నాయి, అన్ని మిస్టేక్స్ లాగా కనబడుతున్నాయి. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇది ఓడిపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, ఈ పరిణామాలు చూస్తే జూబ్లీ సెలక్షన్ కాంగ్రెస్కు చాలా కష్టంగా ఉంది అనేది మాత్రం ఆ సిమ్టమ్ మాత్రం కనిపిస్తుంది వీళ్ళ చేస్తున్న పనులను బట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.